ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 40వ భాగం. మేము బయలుదేరిన పని పూర్తవుతుందనే నమ్మకం నాకు లేదు. తెల్లవారి వరకు ఆగి వచ్చిన దారినే సేనాపతి సర్పకేతుడి దగ్గరికి పోతాను. నన్ను నా జతగాడిని మా నగరానికి పంపించే ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తాను అన్నాడా స్నేహితుడు. 10 క్షణాల పాటు ఆలోచించాడు ఆనందుడు. తను చేయదలుచుకున్న పనిని గురించి తనకే సరైన అవగాహన లేదనే విషయం అతనికి తెలుసు. ప్రయత్నం చేస్తున్నాను మాతంగి. తోటి మానవులు కష్టంలో ఉన్నారు. సాయపడటం నా బాధ్యత అనిపిస్తోంది. నువ్వు కోపం చేయవద్దు. మనసులోనే మాతంగిని తలుచుకున్నాడు. తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న మాతంగి వదనం సుప్రసన్నమైపోయింది. ఆనందులు వారు ఏం చేయదలుచుకున్నారు? ఆప్యాయంగా అడిగింది. వీరిద్దరినీ మన నగరం పంపించబోతున్నాను. అందుకు తగిన శక్తి నాకు లేకపోతే నువ్వు సాయం చెయ్యాలి, కాదని అనకూడదు అన్నాడు ఆనందుడు. మరింత సుముఖమైపోయింది మాతంగి వదనం. మా ఆనందుల వారికి తగిన శక్తి లేకపోవటం అనేది ఎప్పటికీ జరగదు. మన తల్లిని తలుచుకోండి, మీ పితృదేవులకు నమస్కారం పెట్టుకోండి అన్నది. ఆమె చెప్పినట్లే తమ నగరంలోని అమ్మవారికి నమస్కారం చేశాడు ఆనందుడు. తరువాత తన తండ్రిని తలుచుకొని తన చేతిలోని దండాన్ని గాలిలో ఊపాడు. విస్ఫారిత నేత్రాలతో చూస్తూ నిలబడిన జతగాడు నేలమీద పడి ఉన్న తన స్నేహితుడితో సహా మటుమాయమైపోయాడు. భళి భళి ఆనందులవారు, భళి భళి, మీకు మీరే సాటి. ఆ దండాన్ని ఇంకా కాస్త గట్టిగా ఊపి నమీకుడి గర్వభంగం కూడా చేయండి అనబోయి ఆగిపోయింది ఆ దృశ్యాన్ని చూస్తున్న గ్రద్ద. అంతకుముందు అటువంటి మాటలు మాట్లాడినప్పుడు తన మీదికి దూసుకు వచ్చిన శక్తి తరంగాలు తిరిగి ప్రత్యక్షమవుతాయన్న భయం వల్ల కావచ్చు. బయటికి కనిపించకపోయినా దాని మనసులో మెదిలిన మాటలు ఆనందుడికి తెలిసిపోయాయి. చక్కటి చిరునవ్వొకటి వెంటనే ప్రత్యక్షమయింది అతని పెదవుల మీద. నీకు మా మాతంగంటే భయం ఇంకా పోలేదు కదూ అని అడుగుతూ అంతకుముందు గవాక్షుడు పడిపోయి ఉన్న చెట్టు క్రిందికే పోయి నేలమీద చతికిలపడ్డాడు. అబ్బే, ఏమిటానందులవారు, అపరిమితమైన శక్తులు కలిగి ఉండి కూడా సామాన్యుడి మాదిరి కటిక నేల మీద చతికిలపడటం ఏమీ బాగోలేదు. కనులు మిరిమిట్లు గొలిపే కాంతుల్ని వెలయించే సువర్ణ సింహాసనాన్ని సృష్టించి దానిమీద ఆసీనులవటం చాలా బాగుంటుంది వెంటనే అన్నది గ్రద్ద. మంత్రశక్తులు ఉన్నాయి కదా అని మన సుఖాల కోసం వినియోగించుకోకూడదని చిన్నప్పుడు మా తండ్రిగారు ఎవరితోనూ చెప్పిన గుర్తు. నాకు సువర్ణ సింహాసనాలు అవసరం లేదు. నీకేమైనా బంగారు పంజరాలు కావాలంటే చెప్పు, సృష్టించటానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు ఆనందుడు. పంజరం అనే మాట వినిపించేసరికి కంగారు పడిపోయిందా ప్రాణి. వద్దనే వద్దు, నాకేమీ అవసరం లేదు అంటూ గాలిలోకి ఎగిరింది. ఎక్కడికి అడిగాడు ఆనందుడు. మనకు ఆహారం అవసరం, ఫలవృక్షాలేమైనా ఉన్నాయేమో చూసి వస్తాను అంటూ వేగంగా బయలుదేరిందది. కుక్షిక నగరాన్ని గురించి, అక్కడి త్రికూటుడి గురించి ఆలోచిస్తూ చెట్టు మొదలుకు చేరగిలబడ్డాడు ఆనందుడు. నడిచి నడిచి ఒకంత అలసట కలగటం వల్ల అతనికి తెలియకుండానే మూతలు పడ్డాయి కనులు. అంతలోనే తనను ఎవరో పిలిచినట్లు అనిపించి చటుక్కున కనులు తెరిచాడు. ఆకలి అధికమైపోతున్నదా ఆనందులవారు? మీకు అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారా అడిగింది ఒక మధురమైన కంఠం. ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? చుట్టూ చూస్తూ అడిగాడు ఆనందుడు. అన్ని దిశలకు చూస్తున్నారు గాని నా వైపు మాత్రం చూడటం లేదు నవ్వుతూ చెప్పిందా కంఠం. ఎదుటికి చూడండి, సరిగ్గా మీ ముఖానికి దగ్గరగా. తన ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని ఉన్న మాతంగి తన మాటను తెలియజేసింది. ఎదుటికి చూసిన ఆనందుడికి తన సూక్ష్మమైన రెక్కలను శరవేగంతో కదిలిస్తూ గాలిలో నిలబడి ఉన్న ఒక తేనెటీగ కనిపించింది. రాణి ఈగను నేను. పేరు మధుమతి. మీతో పాటు వచ్చిన గ్రద్ద మాటల్ని వినటం వల్ల మీ పేరు నాకు తెలిసింది నవ్వుతూ చెప్పింది అది.
చూపుడు వేలిని జాచి ఆ చిన్న ప్రాణాన్ని సున్నితంగా స్పృశించాడు ఆనందుడు. అబ్బో, హాయి! ఎంత హాయిగా ఉన్నది మీ స్పర్శ! ఇంకో 10 లక్షల ఈగల్ని ప్రసవించి నా సంతానాన్ని రెట్టింపు చేసుకునే బలం వచ్చింది అన్నది అది. చిన్న ప్రాణానివి, నాకు ఆతిథ్యం ఎలా ఇవ్వగలవు? వినోదంగా చూస్తూ అడిగాడు ఆనందుడు. తన చిన్న తలను పైకెత్తి, ఎవర్రా అక్కడ? విసురుగా అడిగింది మధుమతి మహారాణి. భం భం అని శబ్దాలు చేస్తూ వేగంగా చెట్టు మీది నుంచి కిందికి వచ్చాయి 10,000కు పైగా ఉన్న తేనెటీగలు. ఆనందుల వారికి ఆతిథ్యం సంగతి చూడండి ఆజ్ఞ ఇచ్చింది రాణి. గుంపుగా పైకి వెళ్లిపోయాయి ఆ ఈగలు. అవి వెళ్లిన 10వ క్షణికంలో సన్నటి ద్రవపు ధార ఆనందుడి ముందుకు జారటం మొదలుపెట్టింది పైనుంచి. యోజనాలకు యోజనాల దూరం రెక్కలు అరిగిపోయేలా ప్రయాణం చేసి నా సేవకులు సేకరించుకు వచ్చిన తేనె ఇది. సేవించండి. ఆకలి తీరటం ఒక్కటే కాదు, అధికమైపోతుంది మీ బలం చెప్పింది రాణి. దోసిలి పట్టాడు ఆనందుడు. పైనుంచి జారుతున్న తేనెను పానీయం మాదిరి సేవించాడు. మీరు కూర్చున్న ప్రదేశానికి 25 అడుగుల పైనే ఉన్నది నా తేనె పట్టు. దాని అడుగు భాగంలో రంధ్రం చేయటం వల్ల మీరు సేవిస్తున్న తేనె మీ దోసిట్లో పడుతున్నది చెప్పింది రాణి ఈగ. చాలు, నాకు ఆకలి తీరిపోయింది తృప్తిగా త్రేనుస్తూ అన్నాడు ఆనందుడు. ఆపండి, ఆపేయండి ఆజ్ఞ ఇచ్చింది రాణి. చటుక్కున ఆగిపోయింది పైనుంచి వస్తున్న ధార. ఎన్నెన్నో కష్టాలకు ఓర్చి సేకరించుకున్న మీ ఆహారాన్ని నాకోసం వినియోగించిన నీకు, నీ సేవకులకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు నాకిచ్చిన దాన్ని తిరిగి సంపాదించుకోవటానికి మీరు చాలా రోజులు శ్రమపడవలసి వస్తుంది అన్నాడు ఆనందుడు. అవును ఆనందుల వారు, మామూలుగా కాదు, అష్టకష్టాలు పడాల్సిందే. అడవిలోని పొదలన్నీ సరైన వర్షాలు లేక ఎండిపోతున్నాయి. పువ్వులు పూయటం లేదు. పువ్వులు లేకపోతే తేనె ఎక్కడ్నుంచి వస్తుంది? తల విదిలిస్తూ చెప్పింది రాణి ఈగ. క్రింద పెట్టిన తన దండాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఆనందుడు. పెదవులు ముడిచి రాణి ఈగకు తగలకుండా గాలిలో గట్టిగా ఊపాడు. దట్టమైన చీకటిలో సైతం రాణి ఈగకు తెలిసి వచ్చింది ఆ చుట్టుపట్ల ఎండిపోయిన పొదలన్నీ పచ్చటి ఆకులతో, విరబూసిన పువ్వులతో నిండిపోవటం. ఒక్కొక్క పుష్పంలోనూ 3 దోసిళ్ల మకరందం ఉంటుంది. నీకొక్కదానికే కాదు, మీ దాయాదులకు, స్నేహితులకు, చుట్టాలకు అందరికీ 6 మాసాల పాటు సమృద్ధిగా సరిపోతుంది. తృప్తి కలిగిందా? నవ్వుతూ అడిగాడు ఆనందుడు. నాట్యం చేస్తున్నట్టు చిత్రవిచిత్రంగా గాలిలో గిరికీలు కొట్టింది రాణి ఈగ. ఉన్నట్లుండి ఆనందుడి బుగ్గమీద వాలి సున్నితంగా స్పృశించింది ముద్దు పెట్టుకుంటున్నట్టు. తన ఇంటి ముందు కూర్చుని ఉన్న మాతంగి పకపక నవ్వింది. బాగుంది ఆనందులవారు, చాలా బాగుంది. వందనాలు తీసుకోవటాన్ని ఆపి దాన్ని తన పట్టులోకి వెళ్ళిపోమ్మని చెప్పండి. లేకపోతే అడవిలో ఉన్న ఇతర రాణి ఈగలన్నింటినీ పిలిచే ప్రమాదం ఉంది అన్నది. తను కూడా నవ్వాడు ఆనందుడు. ఇంక చాలు, నాకు నిద్ర వస్తోంది అన్నాడు. అతనికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని చెట్టు మీదికి వెళ్ళిపోయింది రాణి. కటిక నేలమీదే పడుకోబోతున్న ఆనందుడి దగ్గరికి వచ్చి వాలింది ఆహారం వెతకటానికి పోయిన గ్రద్ద. నేనిక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఒక్క చెట్టు కూడా పచ్చగా లేదు. ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే. ఈ ప్రక్కనే ఉన్న ఒక వృక్షం నిండా మధుర ఫలాలు. ఏమిటీ వింత అని అడిగింది. నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. నీ ఆకలి మాటేమిటి అని అడగబోయి ఎంతో ప్రయత్నం మీద తనను తను అదుపు చేసుకున్నాడు ఆనందుడు. శాకాహారి కాదు అది, మాంసాహారి. ఏదో ఒక పిట్టనో పురుగునో పట్టి గుటుక్కుమనిపిస్తుంది. తన కనుల ఎదుటే అటువంటి ప్రాణులు ప్రాణాల్ని పోగొట్టుకోవటాన్ని తను చూడలేకపోవచ్చు. ఆనందుడి మనసులో మెదులుతున్న మాటలు తనకు చక్కగా తెలిసిపోతున్నట్టు పకపకమని నవ్వింది గ్రద్ద. నా ఆకలి తీరిపోయింది ఆనందులవారు. మీ ఆహారం కోసం వెతుకుతున్న సమయంలోనే ఒక చెట్టు మీద పసందైన పసిరికపాము
అంటూ వివరించి చెప్పబోయింది. చెవుల్ని 2 చేతులతోనూ గట్టిగా మూసుకొని, చాలు, ఇక నాకు చెప్పొద్దు, ఆపేయ్ అంటూ హెచ్చరించాడతను. మీరంతగా చెబుతుంటే ఆపకుండా కొనసాగించటం నాకు చేతకాదు. ఇంతకీ అడవిలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పుకు కారణమేమిటో మీరు చెప్పటం లేదు. ముఖం ముడుచుకుంటూ అన్నది అది. సాధారణ మానవుడినైన నాకోసం నీవంటి అసాధారణ జీవి కటిక చీకట్లో చక్కర్లు కొట్టటాన్ని చూసి జాలిపడిన వనదేవతలు ఈ అడవినంతా సస్యశ్యామలం చేసేసినట్లున్నారు. అందుకే ఈ పచ్చదనం అన్నాడు ఆనందుడు. మీరు నా నుంచి ఏదో దాచిపెడుతున్నారు. జరిగిందేమిటో నాకు చెప్పటం మీకిష్టం లేదు. ముఖాన్ని మరింతగా ముడుచుకుంటూ చెప్పింది గ్రద్ద. సమాధానమివ్వలేదు ఆనందుడు. చిన్న నవ్వు నవ్వి వెనక్కి వాలి కూర్చున్నాడు. ఆ విహంగం చూస్తూ ఉండగానే గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. మాతంగి, మాతంగి, ఏం చేస్తున్నావు? మాతంగి అని బిగ్గరగా పిలుస్తూ మాతంగి నివాసం ముందుకు పరుగులాంటి నడకతో వచ్చాడు పూజారయ్య. అమ్మవారి సేవలకు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేసుకొని తన ఇంట్లో ఉండవలసిన ఆ దైవసేవకుడు ఆ చీకటి సమయంలో అలా ప్రత్యక్షం కావటం ఆశ్చర్యాన్ని కలిగించింది తన ఇంటి అరుగు మీదనే కూర్చుని ఉన్న మాతంగికి. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయమిది. నువ్వేమిటిలా? అరుగు మీద నుంచి లేస్తూ ఆశ్చర్యంగా అడిగింది. నగరపాలకులు, నగరంలోని ప్రముఖులందరూ ఆలయం ముందు గుమిగూడి ఉన్నారు. నిన్ను వెంటనే పిలుచుకురమ్మంటున్నారు. వేగంగా వచ్చాడు కాబోలు ఒకంత ఆయాసంతో వగరుస్తూ చెప్పాడు పూజారయ్య. ఏమిటి విషయం? నొసలు ముడివేసి చూస్తూ అడిగింది ఆమె. నీకు తెలియదా? నీకు తెలియకుండానే వింతలు విడ్డూరాలు జరిగిపోతాయా? ఎప్పుడూ లేనిది కొంత దురుసుగానే అడిగాడు పూజారయ్య. ఆశ్చర్యంగా చూడబోయి అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు పకపకా నవ్వింది మాతంగి. అవును పూజారయ్య, నాకు మాత్రమే కాదు, నీకు కూడా తెలిసిన విషయమే. మరణించిన తన స్నేహితుడి శరీరంతో గవాక్షుడి 2వ జతగాడు సరిగ్గా ఆలయం ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంతేకదూ అని అడిగింది. పాపం మాతంగి, చెట్టంత కొడుకు జీవం లేకుండా పడిపోయి ఉండటాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు. ఆ దృశ్యం కడు దయనీయంగా ఉంది. జాలిగొలిపే కంఠంతో చెప్పాడు పూజారయ్య. మీరు ముందు నడవండి, నేను వెనకగా వస్తాను అంటూ పమిట చెంగును భుజాల నిండుగా కప్పుకొని వీధిలోకి బయలుదేరింది ఆమె. పిలిపించండి, ఆ మేకవన్ని పులివండి శరభేంద్రుణ్ణి చేతులు విరిచికట్టి ఆలయం దగ్గరికి రప్పించండి. ఆర్తత్రాణ పరాయణుడైన ఆ రాకేంద్రుల వారు తన బిడ్డడి పోషణ కోసం ఇచ్చిన ధనరాశుల్ని సొంతానికి ఉపయోగించుకొని తనంతటి వాడు ఎవడూ లేడని విర్రవీగున దుర్మదాంధుణ్ణి రప్పించండి. గొంతులు చిరిగిపోయేటట్టు అరుస్తున్న కొందరు పౌరుల్ని శాంతింపచేయటానికి పడరాని పాట్లు పడుతున్నాడు నగరపాలకుడు. తండ్రిని మించిన అహంకారి ఆ గవాక్షుడు. ఒంటి నిండా మదం తప్ప పిసరంత పౌరుషం లేదు అతనికి. స్నేహధర్మాన్ని పాటించి వెంట వెళ్లిన మమ్మల్ని చీడపురుగుల కంటే హీనంగా చూశాడు. ఇప్పుడు జరిగిన ఈ దుర్మార్గానికి అతడే కారకుడు. జీరపడిన కంఠంతో జరిగినదంతా చెబుతూ అన్నాడు గవాక్షుడి 2వ జతగాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి పోయిన మాతంగిని చూసి వేడికోలుగా ముఖం పెట్టాడు నగరపాలకుడు. ఏం చేయమంటావు మాతంగి? శరభేంద్రుణ్ణి పిలిపించి సమాధానం చెప్పించమంటావా అని అడిగాడు. ఎవరికి తోచిన మాటలు వారు మాట్లాడుతూ ఏ క్షణంలోనైనా శరభేంద్రుడి నివాసం మీదికి గుంపుగా పోయి విధ్వంసం సృష్టించటానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ పోగుపడి ఉన్న జనం. నోళ్లు ముయ్యండి, అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉండండి. కంగుమంటున్న కంఠంతో బిగ్గరగా అరిచింది మాతంగి. అదిరిపడి ఆమె వైపు చూశారు అందరూ. ఒక్క క్షణం ముందు వరకు ఎంతో గడబిడగా ఉన్న ఆ ప్రదేశం చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దంతో నిండిపోయింది. నిన్న మొన్నటి వరకు శరభేంద్రుడు మీ అందరికీ ఎంతో ఆప్తుడు. నగరపాలకుల వారికంటే ఇంకా బాగా కావాల్సినవాడు. అతను ఒట్టి దురహంకారి అని తెలిసి కూడా అతని మాటలకు గంగిరెద్దుల మాదిరి తలలు ఊపారు. అతనంత గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనట్టు భజనలు చేశారు. అవునా కాదా? కరుకుగా అడిగింది మాతంగి. తలలు వంచుకున్నారు ముందు వరుసలో నిలబడి ఉన్న నగర పెద్దలు. ఇప్పటి వరకు మీకెవరికీ తెలియని ఒక పెద్ద రహస్యాన్ని బట్టబయలు చేస్తాను. చెవులు రిక్కించుకుని వినండి. 2 క్షణాల తరువాత మరో మాట చెప్పింది మాతంగి.